లక్షల ఎకరాల సారవంతమైన భూమి, దేశానికే ధాన్యాగారం అనే పేరు. ఎటు చూసినా గోదావరి పాయల గలగలలు, పచ్చని కొబ్బరి అరటి తోటలు, సందడి చేసే పిల్ల కాలువలు. ఇలా ఆహ్లాదకరంగా ఉండే కోనసీమ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో విధ్వంసం సాగుతోంది. అత్యంత సారవంతమైన డెల్టా నేలల అడుగున ఉన్న చమురు, సహజ వాయువు నిక్షేపాల్ని ఒడిసి పట్టేందుకు చమురు కంపెనీలు కోనసీమను నిప్పుల కుంపటిలా మార్చేస్తున్నాయి. 5 దశాబ్దాలుగా విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ కోనసీమపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిస్తోంది? సాక్షి టీవీ రిపోర్టర్ స్పెషల్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి సిద్ధమైన అందాల కొలువు కోనసీమ అని చెప్పొచ్చు. కోనసీమ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో ఆర్థిక పరిపుష్టి కలిగిన ప్రాంతం కూడా. ముఖ్యంగా వరి ప్రధానంగా రాష్ట్రంలో వరి అత్యధికంగా సాగే ప్రాంతాల్లో కోనసీమ ప్రాంతం ముందుంటుంది. ఏడాదికి ఇక్కడ దాదాపు 25 లక్షల టన్నుల ధాన్యం ఇక్కడ ఉత్పత్తి అవుతుందంటే అతిశయోక్తి కాదు. మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా అన్నపూర్ణ లాంటి ప్రాంతం ఇది. పర్యాటకంగా, అదేవిధంగా సాంస్కృతికంగా, అదేవిధంగా ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, దైవ సందర్శనార్థం కూడా ఈ ప్రాంతం అత్యంత విశిష్టమైనదిగా చెప్తారు. ఒక్క కొబ్బరికాయతో భక్తుల కోరికలు తీర్చి ఆయనవల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం, అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం, రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కూడా ఇక్కడే కొలువై ఉంది. అన్ని రకాలుగా పరిపుష్టి చెందిన కోనసీమ ప్రాంత వాసులు మాత్రం అనుక్షణం బిక్కుమని బతికేయవలసిన పరిస్థితి అవుతుంది. అసలు కోనసీమకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి చూద్దాం. ఒకవైపు పచ్చగా కనిపించే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, గలగలా పారే కాలువలు, వీటన్నిటితో పాటు కోనసీమ ఎంత అందంగా కనిపించినా ఇక్కడ స్థానికుల మనసులో మాత్రం తీవ్ర స్థాయిలో భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్. ఈ ప్రాంతంలో చమురు, సహజ వాయు నిక్షేపాలు విస్తృతంగా ఉన్నాయని తెలుసుకున్న ఆయిల్ కంపెనీలు ఈ ప్రాంతంలో 45 సంవత్సరాల క్రితమే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రారంభించి వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఓఎన్జీసీ. 45 సంవత్సరాల క్రితం ఓఎన్జీసీ ఈ ప్రాంతంలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రారంభించింది. గ్యాస్, సహజ వాయువు, అదేవిధంగా చమురు కోసం పెద్ద ఎత్తున అన్వేషణ ప్రారంభించింది. ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని వందలాది బావులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పర్యవసానం విస్తృతమైన కాలుష్యం, ప్రమాదాలతో ఈ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు కోనసీమలో ఆన్షోర్లోనే 173 ఓఎన్జీసీకి బావులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం నడిచే దశలో ఉన్న బావులు. ఇవి కాక రిజర్వ్లో ఉంచిన బావులన్నీ కలిపితే చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇళ్ల మధ్యన, అదేవిధంగా నివాస ప్రాంతాల్లో, గ్రామాల్లో ఎక్కడ పడితే ఇక్కడ ఈ ఆయిల్ వెల్స్ ఉండటం స్థానికులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. అతి ప్రధానమైన ప్రమాదాలు కూడా ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. భారతదేశంలోనే అతి పెద్దదైన బ్లోఅవుట్గా చెప్పే పాసర్లపూడి బ్లోఅవుట్ కూడా ఇక్కడే చోటు చేసుకుంది. అదేవిధంగా నగరం గ్యాస్ ఇన్సిడెంట్ తలుచుకుని ఇప్పటికీ కోనసీమ వాసులు ఉడికిపోతుంటారు. ఇప్పుడు ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ ఎటు చూసినా సరే గడిచిన 40 సంవత్సరాల్లో స్థానికులంతా అనేక రకాలైన సమస్యలు ఈ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ వాళ్ళు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి అనేక సమస్యలు ఇప్పటికీ ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ విషయంలో ఈ ప్రైవేట్ కంపెనీలు కానీ, ప్రభుత్వ కంపెనీలు కానీ చేస్తున్న ఎక్స్ప్లోరేషన్ వల్ల నిరంతరం భయపడుతూనే బతకాల్సిన పరిస్థితి కోనసీమ వారసులకి ఏర్పడింది. అందుకే ఈ ప్రాంతాన్ని పిన్ తీసిన గ్రెనేడ్తో పోలుస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఓఎన్జీసీ చేసే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఓఎన్జీసీ చేస్తుంది ఏమిటి, అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఎప్పుడు ప్రారంభమైంది, దాని పర్యవసానం ఎలా ఉందని చెప్పడానికి మన దగ్గర అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ్ ఉన్నారు. కేవలం ఆమె గతంలో ఎంపీగానే, ప్రజాప్రతినిధిగానే కాదు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ పార్లమెంటరీ కమిటీలో సభ్యురాలుగా కూడా పనిచేశారు. దీనికి సంబంధించి ఏం చెప్తారో చూద్దాం. మేడం చెప్పండి. దాదాపు 45 సంవత్సరాల క్రితం పూర్తి స్థాయిలో ఇక్కడ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇక్కడున్న పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఎటు చూసినా సరే బ్లోఅవుట్లు, ప్రమాదాలు అయితే వెంట తరుముతున్నాయి. అసలు ఓఎన్జీసీ ఏం చేయాలి? ఓఎన్జీసీ ఉన్న స్థానికులకు ఉన్న హక్కులు ఏంటి? ఏ రకంగా సంరక్షించుకోవాలి? ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వారు గత 40 సంవత్సరాలుగా ఓడల్ రేవులో ఎక్స్ప్లోరేషన్ అది మనము ఆన్ సైట్ కానీ లేదా ఆఫ్ షోర్ కానీ చూస్తున్నామండి. పలు చోట్ల కూడా ముఖ్యంగా ఏంటంటే అమలాపురం పరిసర ప్రాంతాల్లో 175 వెల్స్ పైగా వాళ్ళు ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు. కాకపోతే నేను పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ కమిటీ మెంబర్గా జాయిన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క మీటింగ్లో కూడా వీరికి ఒకటి విన్నపించడం జరిగింది. ఏంటంటే ఒక విలేజ్లో వీళ్ళు ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ విలేజ్ సర్పంచ్ కానీ, ప్రజలకు కానీ ఒక అవగాహన సభ అనేది పెట్టాలి. దీనివల్ల కష్ట నష్టాలు ఏంటి అవనేది వాళ్ళకి వివరించి చెప్పిన తర్వాత ఎవరి సేఫ్ జోన్లో వాళ్ళు ఉంటారు. అండ్ ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కోవటానికి వాళ్ళకి ఆ ధైర్యం ఉండి
ఓఎన్జీసీ వారితో కూడా సహకరించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారండి, ఇప్పుడు అన్డైమెన్షనల్ వెహికల్స్ వస్తాయి, చాలా హెవీ డైమెన్షనల్ వెహికల్స్. అండ్ వాళ్ళు ఏంటంటే ఆ వెహికల్ కూడా ఎంత బరువు ఉంటుందంటే మన రోడ్డు కూడా కురింగిపోతుంది అనమాట. సో మీరు గత 30 సంవత్సరాలుగా చూసుకుంటే ఓడల రేవు రావడానికి మన వై జంక్షన్ నుంచి మా వరకు ఈ ఓడల రేవు వరకు రావడానికి ఆ రోడ్స్ అనేవి క్రంపుల్ అయిపోయి పెద్ద పెద్ద గుంతలుగా ఉండడం, ప్లస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇళ్ళు ఒక్కోసారి వాళ్ళకి రోడ్ సరిపోక టెంపరీగా ఇళ్ళు పడగొట్టేసేసి వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పేసేసి కాంపన్సేషన్ ఇస్తామంటారు. వీళ్ళు కూడా ఏంటంటే సరే ఇది మన రాష్ట్రానికి మన దేశానికి సంబంధించింది కాబట్టి మనం ఎందుకు అడ్డుకోవడం అని చెప్పేసి ఎంత ఇష్టం లేకపోయినా కూడా చాలా మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి ఈ రోడ్ కోసం అని చెప్పేసి ఇళ్ళు పడగొట్టడం ఏంటి, లేదంటే వాళ్ళ స్పేస్ని వాళ్ళు ఇవ్వడం కానీ జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇంత అన్ని విధాలా వీళ్ళకి నష్టం జరుగుతున్నప్పుడు ఆ గ్రామంలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ప్రజలకు మంచి చేయాలి. ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ప్రాపర్ రోడ్స్ కానీ, లేదనుకుంటే వాళ్ళకి జరిగిన నష్టపరిహారం కానీ, లేదనుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, మనకి కావాల్సింది ఏముంటుంది పల్లెటూరులు అండి, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా దృష్టిలో మేము చాలాసార్లు పెట్టడం జరిగింది. చాలాసార్లు కూడా ఏంటంటే వాళ్ళు స్పందిస్తామండి, మేము మాట్లాడతామని అంటారు, కానీ అదేంటంటే కంటి తుడుపుడుగా వెళ్ళిపోతుందండి. ఈ క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళు గ్రామంలో చేయాల్సినటువంటి వాటి కోసం వచ్చినప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఎవరో డబ్బులకి లొంగిపోయే వాళ్ళని పట్టుకుంటారండి. అంటే ఇది మీడియా ముఖంగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు, కానీ కొంతమంది వారితో టచ్లో ఉండి ఈ విలేజ్కి జరిగే ప్రయోజనాలన్నింటి కూడా అడ్డు వస్తున్నారు. సో ఇలాంటి వారు రేపన్న రోజు ఆ ప్రజల్లో వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది, ఆ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని కూడా నష్టపోతున్నారని కొంచెం గుర్తించి ఏదైతే మనకి ఓఎన్జీసీ ద్వారా మనకి జరగాలో అది ఖచ్చితంగా జరగేలా చూసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇలాంటి బ్లోఅవుట్లు కానీ లేదంటే ఏదైనా జరిగినప్పుడు కూడా మనం చూస్తున్నాము, వారు వస్తారు టెంపరీగా గబగబా అందరినీ ఎవాక్యుయేట్ చేసేస్తారు, మీకేం ఇబ్బంది లేదని చెప్పేస్తారు, మామూలుగా వాళ్ళని ఏదైనా ఒక రిహాబ్ సెంటర్లో పెట్టేస్తారు. కానీ ఆ తర్వాత వారి పరిస్థితి ఏంటండి, వారు మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆస్తిపరంగా నష్టపోయిన వాళ్ళు చాలా ఉంటారు. ఎందుకంటే మనం నగరం చూసాము, దేవరపల్లి చూసాము, అలాగే మనం ఉప్పుడి చూసామండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ప్రజలకి న్యాయం చేయాలనేదే మా కోరిక. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కోరుకునేది ఏదైతే ఓఎన్జీసీ సిఎస్ఆర్ యాక్టివిటీ ఇస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి. అరకొరగా ఇవ్వకుండా నష్టపోయిన ప్రాంతాలు, ముఖ్యంగా ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల్లో వాటిని విస్తృతంగా వినియోగించాలి. కేవలం ఒకటి రోడ్లేసి వదిలేయడమే కాకుండా అక్కడున్న ప్రజల జీవన పరిస్థితులు, స్థితిగతులు మెరుగుపడే విధంగా ఓఎన్జీసీ ప్రయత్నించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఓఎన్జీసీ వల్ల ఏర్పడిన ప్రమాదాల గురించి కూడా ఒకసారి పరిశీలిద్దాం. గతంలో పాసర్లపూడి, ఆ తర్వాత నగరం, తాజాగా ఇరుసుమండ, ఇలా కోనసీమ దశల వారీగా భగ్గుమంటూనే ఉంది. ప్రతిసారి ఎక్కడో ఒక చోట గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. భారీగా ఆర్థిక నష్టం సంభవిస్తూనే ఉంది. నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచేంత భయంకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రాంతం ఇది. కోనసీమకు ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? ఇక్కడ జనానికి ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దశాబ్దాల కిందట జరిగిన పాసర్లపూడి బ్లోఅవుట్ నుంచి తాజాగా జరిగిన ఇరుసుమండ బ్లోఅవుట్ వరకు కోనసీమలో జరిగిన ప్రమాదాలు చూద్దాం. ఓఎన్జీసీలో జరిగిన అతిపెద్ద ప్రమాదం పాసర్లపూడి బ్లోఅవుట్ కింద చెప్తారు. అమలాపురానికి అతి సమీపంలో దేవర్లంక దగ్గర ఉన్న ఈ పాసర్లపూడి బ్లోఅవుట్ దేశంలోనే అతిపెద్ద బ్లోఅవుట్లో రెండవదిగా చెప్తారు. మనం ప్రత్యక్షంగా సైట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు 1995 జనవరి 8న ఈ బ్లోఅవుట్ సంభవించింది. ఓ గ్యాస్ వెల్ ఇది. ఈ వెల్లో గ్యాస్ తీసే సమయంలో జరిగిన బ్లోఅవుట్ అతిపెద్దదిగా చెప్తారు. దాదాపు దీన్ని కంట్రోల్ చేయడానికి విదేశాల నుంచి కూడా నిపుణులు రప్పించాల్సి వచ్చింది. అనేక టీంలు వచ్చినా సరే ఈ బ్లోఅవుట్ని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 100 మీటర్ల మేర ఇక్కడ మంటలు చెలరేగాయి. దాంతో చుట్టుపక్కల ప్రాంతాలనే కాదు, మొత్తం సమీప గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించాల్సి వచ్చింది. పర్యావరణ పరంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా ఈ బ్లోఅవుట్ వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. స్థానిక రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి, పంట పొలాలు కూడా నాశనం అయిపోయినాయి, పర్యావరణ కాలుష్యం కూడా విపరీతంగా వచ్చింది. 65 రోజుల పాటు ఈ బ్లోఅవుట్ను కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేదు. చిట్ట చివరకు ఓఎన్జీసీకి చెందిన కోటిపల్లి సత్యనారాయణమూర్తి అనే ఇంజనీర్ చేసిన కృషి వల్ల వాటర్ అంబ్రెల్లా 7 వైపులా వాటర్ స్ప్రింకిల్ అయ్యేటట్టు చేసి ఈ బ్లోఅవుట్ని అదుపులోకి తీసుకురాగలిగారు. కానీ ఓఎన్జీసీ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా దీన్ని చెప్పొచ్చు. ప్రధానంగా కోనసీమ ప్రజలు మాత్రం దీన్ని ఎప్పుడు మర్చిపోయే పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా పాసర్లపూడి బ్లోఅవుట్ పేరెత్తితేనే గుండె గుబేరమనే పరిస్థితి వీళ్ళకి కలిగిందంటే కేవలం ఈ బ్లోఅవుట్ వల్ల ఏర్పడిన పరిస్థితి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. భారతదేశ చమురు అవసరాల్లో 85% దిగుమతుల్లో ఉంటే మిగిలినంతా స్వదేశంలో జరుగుతున్న ఉత్పత్తి. ఇందులో మేజర్ పార్ట్ దాదాపు 78%
ఓఎన్జీసీ ఉత్పత్తి చేస్తున్న క్రూడ్ ఆయిల్ వల్లే నడుస్తుంది. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో అనునిత్యం కూడా దాదాపు 800 నుంచి 1000 బ్యారెల్స్ వరకు చమురుని, అదేవిధంగా 5000 నుంచి 8000 MMCMD గ్యాస్ని ఇక్కడ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మొత్తం ఏ రకంగా చూసుకున్నా సరే భారతదేశంలో అత్యధిక ఉత్పత్తి కేవలం ఓఎన్జీసీ వల్లే సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఓఎన్జీసీ పాసర్లపూడి జీసీఎస్ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్, మొత్తం అన్ని చోట్ల నుంచి తీసుకొచ్చిన గ్యాస్ని కలెక్ట్ చేసుకునే సెంటర్ ఇది ఈ ప్రాంతంలో. ప్రధానంగా దీనికి సమీపంలోనే ఏదైతే దేశంలోనే అతిపెద్ద బ్లోఅవుట్ జరిగిందో పాసర్లపూడి దేవర్లంక బ్లోఅవుట్ అంటారు, అది కూడా దీనికి సమీపంలోనే ఉంది. 65 రోజుల పాటు అదుపు చేసే పరిస్థితి కూడా లేకుండా ఏకధాటిగా మండిన బ్లోఅవుట్ అది. దీనికి సంబంధించి ఓఎన్జీసీ నిర్వహించే కార్యకలాపాలు ఏ రకంగా ఉన్నాయి, దీనివల్ల ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, ఎంత జరుగుతున్నా సరే ఓఎన్జీసీ ఎందుకు పూర్తి స్థాయిలో రెస్పాండ్ కావట్లేదు. ముఖ్యంగా ఓఎన్జీసీకి భూములు ఇచ్చిన రైతులకు ఇంతవరకు పూర్తి స్థాయిలో ఇప్పుడు న్యాయం జరగలేదంటారు. ప్రతి చోట కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఉన్నారంటూ మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి. సార్, మొట్టమొదటిసారి దరిదాపు 1975 నుంచి కూడా ఓఎన్జీసీ ఇక్కడ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ చేస్తున్న ఏ మీడియా వారు కూడా మొట్టమొదటిసారి మీరే స్పందించారు. మీరే గత 15 సంవత్సరాల క్రితం కూడా పోరాటం చేశారు. ఇక్కడ మా వాయిస్ని ఎక్స్పోజ్ చేసింది కూడా మరి అప్పటి నుంచి మీరేని. ఈ బ్లోఅవుట్ వచ్చింది కాబట్టి కాస్త ఏదో మీడియా వారు మా వంక చూస్తున్నారు, కానీ నిజం చెప్పాలంటే భారతదేశ పాలకులు ఎన్డీఏ కూటమి విధ్వంసకర దోపిడీ అండి. రిలయన్స్ కానీ, వేదాంత కానీ, పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించి గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్, వీళ్ళందరూ కూడా ఇందులో పెద్ద స్టేక్ హోల్డర్స్. కోట్లాది రూపాయలు డబ్బు పట్టుకుపోతూ ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతుల్ని సర్వనాశనం చేస్తుంది ఎవరంటే ప్రభుత్వ పాలసీ. చెప్పిన దాంట్లో ప్రధాన అంశం, గతంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇదే విషయం చెప్పారు. ఓఎన్జీసీ యాక్టివిటీస్ వల్ల కానీ, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ వల్ల కానీ భూమి కుంగిపోయే పరిస్థితి. ల్యాండ్ సబ్సిడీ అని సార్, భూమి కుంగిపోయింది కదా, అక్కడ ప్రొఫెసర్ చెప్తున్నారు. ఆ వేళ కృష్ణా గోదావరి డెల్టా పరిరక్షణ సమితి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినప్పుడు ఆ పెద్ద పెద్ద ప్రొఫెసర్లందరినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా కలెక్ట్ చేసి మరి హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ఆ రిపోర్ట్ ఇప్పటివరకు బయటపెట్టలేదు. నాకు తెలిసి ఇంతవరకు కనీసం 5 అడుగులైనా భూమి కుంగిపోయింది. సముద్రం మాకన్నా 4-5 అడుగులు ఎత్తు వచ్చేసింది. ఇవాళ కాలువలన్నీ కూడా డ్రైనేజ్లో వాటర్ ఎందుకు పోతుంది? సాల్ట్ వాటర్ వల్ల వ్యవసాయం నాశనం అయిపోతుంది సార్. ఇవాళ సాల్ట్ వాటర్ క్లియర్ చేయాలంటే వీళ్ళ వల్ల అవుతూ హైడ్రాలాగా ఒక చట్టం తేవాలి, లేకపోతే ఆపరేషన్ కొల్లేరులో చట్టం తేవాలి తప్ప ఇలా రైతులను అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. ప్రభుత్వమే దోషి. బ్లోఅవుట్ ఆపేసాం, బ్లోఅవుట్ మనం ఆపేదేంటి? హైడ్రో ప్రెషర్ వల్ల అదే ఆగిపోద్ది. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అని ఉంటుంది భూమిలో, అది ఆగిపోయినట్టు బ్లోఅవుట్ ఆటోమేటిక్గా అయిపోద్ది. ఊరినే ఖాతాలు రాసుకోవడం తప్ప ఎందుకు పనిచేయదు? ప్రజలకి ఇచ్చేది కూడా ఏం లేదు. 25 కేజీలు బియ్యం ఇస్తారట, 2000 రూపాయలు డబ్బు ఇస్తారంట. అది అంతకన్నా దారుణం కూడా. అంతకన్నా ప్రపంచ మోసం ఏంటంటే ఇదే. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పారు. ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ వల్ల గ్యాస్ను, అదే సహజవాయును, చెమురును బయటికి తీయటం వల్ల భూమి లోపల ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని ఫిల్ చేయకపోవడం వల్ల భూమి కుంగిపోతుంది. ఎన్నో ఏళ్లుగా దీని మీద పోరాటం చేస్తున్నామని చెప్తారు. దీనికి సంబంధించి ఏంటి సొల్యూషన్? నేను పూర్తిగా ఎమ్మెల్సీ గారి వాదంతో నేను ఏకీభవిస్తున్నానండి. ముఖ్యంగా ఏంటంటే ఓఎన్జీసీ వారు జస్ట్ ఒక చుట్టంగా వచ్చి ఒక దయ్యంలా అంటుకుని వదిలి వెళ్ళలేకపోతున్నారు. రాగానే ఫస్ట్ ల్యాండ్ తీసుకుంటారండి. ఒక రైతు 1 ఎకరం భూమిని వాళ్ళకి ఇవ్వాలి అంటే అతను జీవనోపాధి నష్టపోతున్నాడు కదా. వాళ్ళు ఏమంటున్నారు? లీజ్కి ఇస్తామంటున్నారు. సరే, లీజ్కి అని చెప్పేసి మరి ఎవరు ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఏమైనా తీసుకుంటున్నారా, లేకపోతే ఎవరు దీనిలో ముఖ్య పాత్ర వహిస్తున్నారో రైతుల్ని పిలిచి ఆ ల్యాండ్ తీసుకోవడం? ఇట్స్ లైక్ ల్యాండ్ గ్రాబింగ్ ఓన్లీ. సో ల్యాండ్ ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ మీద అతనికి ఎటువంటి రైట్స్ లేవు. లీజ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు. ప్రలోభ పెట్టిన తర్వాత ఒక 5-6 మాసాలు లీజ్ ఇస్తారండి. ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వీళ్ళంతా లీజ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక కలెక్టర్ దగ్గరకో, ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఒక ఎంపీ దగ్గరకో తిరుగుతూ ఉంటారు. మేము పిలిచి అడిగినప్పుడు కూడా వేస్తున్నాం అనే అంటారు. ఆ లీజ్ కోసం వాళ్ళు వెళ్ళి వాళ్ళ గేట్ల దగ్గర అడుక్కునే వాళ్ళ నుంచోవాల్సి వస్తుంది. ఒక రైతు ఎంతమందికి అన్నం పెడుతున్నాడండి? అతను నేను నా ల్యాండ్ నష్టపోతున్నాను, నాకు లీజ్ ఇవ్వండి అని అడుక్కోవాల్సిన దుస్థితి ఎందుకండి? ముఖ్యంగా పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనందరం కూడా ఓఎన్జీసీ వాళ్ళు చేస్తారా, ఇలాంటి విషయాలన్నీ పాటిస్తారా, ఉండమనండి. లేదంటే మా భూమిని వదిలేసి వెళ్ళిపోమనండి. అదే అండి ప్రజల నుంచి మేమందరం కూడా, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం.
ప్రధానమైన అంశం ఒకటి తెర మీదకి వచ్చింది. ఖచ్చితంగా ఓఎన్జీసీ చేస్తున్న యాక్టివిటీస్ వల్ల ముఖ్యంగా భూమి కుంగిపోతుందని చెప్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కుంగిపోయింది. దాంతో సముద్రపు నీరు కాలువలో ప్రవేశించి మొత్తం అంతా ఉప్పు మడుల కింద మారిపోతున్నాయి. అటు కోనసీమలో ఎక్కడ చూసినా సరే ఉప్పలగుప్తం కానీ, అదేవిధంగా రాజాల నియోజకవర్గంలో సెక్రటరీపల్లిలో చూసినా సరే అదే పరిస్థితి ఏర్పడుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి ఇంకో ప్రధాన విషయం అంటే రైతుల దగ్గర ఎక్కడైతే లీజుకు తీసుకుంటుందో ఓఎన్జీసీ ఆ భూములు తిరిగి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కనపడలేదు. దీనివల్ల రైతు పూర్తిగా నష్టపోతున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ రెండు ప్రధాన అంశాలని ఖచ్చితంగా ఓఎన్జీసీ పరిగణలోకి తీసుకోవాలని, లేదంటే ఖచ్చితంగా ఉద్యమించే పరిస్థితి అయితే ఉంటుందని ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తారు. ఇప్పుడు నగరంలో పరిస్థితి ఎలా ఉంది? దాదాపు 2014లో జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కాంపెన్సేషన్ కూడా పే చేయలేదు అన్న ఆరోపణలు అయితే అక్కడ వ్యక్తం అవుతున్నాయి. అక్కడ పరిస్థితి కూడా ఒకసారి పరిశీలిద్దాం. నగరంలో గ్యాస్ విస్ఫోటనం, కోనసీమ గుండెలపై మరో ఆరని కుంపటి. ఓఎన్జీసీ చరిత్రలోనే మరో మాయని మచ్చ. కాలం చెల్లిన పైప్లతోనే కాలం గడుపుతున్న గెయిల్ సంస్థకు చెందిన పైప్లైన్లు బద్దలవటంతో జరిగిన ఉత్పాతం. ఇది పూర్తిగా మానవ తప్పిదం, వ్యవస్థీకృత లోపం. రాత్రికి రాత్రి ఊరంతా వ్యాపించిన గ్యాస్ ఒక్క నిప్పురవ్వతో ఘోర ప్రమాదానికి దారితీసింది. 22 మంది ప్రాణాలని తీసింది. 2014లో జరిగిన ఈ దుర్ఘటనను తలుచుకుని ఇప్పటికీ కోనసీమ వాసులు బాధపడుతూ ఉంటారు. సేమ్ టైం మళ్ళీ అలాంటి ఘటన రిపీట్ అవుతుందేమో అనే భయంతో వణికిపోతూ ఉంటారు. 11.5 సంవత్సరాల క్రితం 2014లో కోనసీమలో నగరంలో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగింది. మొత్తం ఈ ప్రాంతంలో గెయిల్ పైప్ లైన్లు పగిలిపోవటం వల్ల మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా గ్యాస్ విస్తృతంగా వ్యాప్తి చెంది అది కాస్త నిపురవ తగలడంతో పూర్తిగా బ్లాస్ట్ అయిపోయింది. 22 మంది సంఘటనలో సజీవ దహనం, ఇలా చాలా సజీవ దహనం అయిపోయారు. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంత జరిగినా సరే 11 సంవత్సరాలు పూర్తయినా సరే ఇప్పటిదాకా అప్పటి బాధితులకు గెయిల్ కాంపెన్సేషన్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆరోపణలు అయితే చాలా. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి అప్పటి బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇప్పటివరకు ఏం జరిగింది, కనీసం అప్పుడున్న ప్రమాద పరిస్థితి ఎలా ఉందనే విషయం కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. తెల్లవారితే శుక్రవారం అండి, మంచి అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుని పూజలు చేసుకుని ఏర్పాట్లో ఉన్నారు. 5:15 కల్లా పైప్ లైన్ బ్లాస్ట్ అయింది. గెయిల్ వారి నిర్లక్ష్యం వల్ల 22 మంది చనిపోయారండి. ఇక్కడ మేమైతే సర్వనాశనం అయిపోయామండి. గ్రామంలో ఎందుకు పని చేయకుండా అయిపోయామండి. కాళ్ళు పని చేయక, చేతులు పని చేయక నేను 70% కాలిపోయాను సార్. కానీ ఈ గెయిల్ వారు ఏంటంటే హామీలు ఇస్తారండి, ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చరండి. వాళ్ళ యాక్టివిటీస్ అన్నా జరిగినాయి. పైప్ లైన్ బ్లాస్ట్ అయింది కూడా ఇక్కడే జరిగింది. పూర్తిగా నష్టపోయింది ఇక్కడే సార్. ఏవి చేయకుండా అనాథగా వదిలేశారండి మమ్మల్ని. ఈ గెయిల్ వల్ల అండి ఉపకారానికంటే అపకారం 100% అపకారమే జరుగుతుంది సార్. ఈ గెయిల్ వాళ్ళ వల్ల లాభానికంటే నష్టం ఎలా అంటే ఎకరానికి 3,000 4,000 కొబ్బరికాయ పడి కొబ్బరి తోట ఈవేళ ఎకరానికి 300 పడి స్టేజ్కి వచ్చింది. వ్యవసాయ భూమి అండి, ఎకరానికి 40 బస్తాలు 50 బస్తాలు పండి వరిసేలు ఈవేళ 10 బస్తాలు 15 బస్తాలు పండి పరిస్థితికి వచ్చింది. ఆ రోజుని ఇంతమంది జనాభా నష్టపోయి ఇంతమంది ప్రాణ నష్టం జరిగితే గ్రామాన్ని దత్తత తీసుకుంటాం, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. గ్రామంలో ఏ ఒక్క ఈదిలో కూడా ఏ రోడ్లు ప్రాబ్లం లేకుండా సీసీ రోడ్లు వేస్తాం, హాస్పిటల్ కట్టిస్తాం, మీకు కాలేజీలు కట్టిస్తాం. ఎన్నో రకరకాల హామీలు ఇచ్చారు. ఇప్పుడు వరకు ఏది నెరవేరలేదండి. 11 సంవత్సరాల క్రితం 2014 సంవత్సరంలో ఇక్కడ నగరంలో భారీ గ్యాస్ విస్ఫోటన జరిగి 22 మంది చనిపోయినప్పుడు అప్పుడు గెయిల్ వారు కానీ, అప్పుడు కలెక్టర్ కానీ, అప్పుడు అధికారులు కానీ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటాం, ఈ గ్రామానికి ఉచిత కరెంట్ ఇస్తాం, ఈ గ్రామానికి మంచినీరు ఇస్తాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాం, అలాగే లోకల్ పీపుల్కి పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని అప్పుడు ఆ యొక్క సంఘటన నుంచి బయటపడటానికి అనేక కళ్ళబొల్లి కవులు చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత వీటినన్నింటినీ నెరవేర్చడం మానేసి మళ్ళీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప లోకల్గా ఈ యొక్క స్థానికంగా ఉండే ప్రజల యొక్క బాగోగులు ఏమిటి, వారి స్థితిగతులు ఏమిటి అనేది కనీసం ఏ ఒక్క నాయకుడికి కానీ, ఒక అధికారికి కానీ, ఓఎన్జీసీ గెయిల్ వారికి కానీ ఎవరికి ఇప్పటివరకు లేదు. ఇంత జరిగిన తర్వాత గెయిల్ పైప్ లైన్ని పూర్తిగా మార్పు చేశారా లేదు? ఎందుకంటే ఎక్కడికక్కడ అప్పటికే 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి తుప్పుపట్టిన పైప్ లైన్, పాత లైన్లే ఉన్నాయి, అక్కడక్కడ మార్చారు తప్ప లైన్ పూర్తిగా మార్చిన దాఖలాలు ఎక్కడా లేవు. వీళ్ళంతా దాదాపు 11 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. సంఘటన జరిగినప్పుడు గెయిల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో కనీసం గ్రామానికి ఒక ఫైర్ స్టేషన్, అదేవిధంగా ఇంటింటికి కొళాయి, అదేవిధంగా విద్యుత్ సరఫరా, దీంతోపాటు ఒక కార్పొరేట్ హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. ఎందుకంటే అప్పుడు జరిగిన సంఘటనలో అత్యధిక శాతం కాలిపోయి మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటిదాకా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. తమ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయల ఆయిల్ అండ్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలను తీసుకెళ్తున్న ఈ సంస్థలు కనీసం స్థానికంగా బాధపడిన వారికి, ఇబ్బంది పడిన వారికి కూడా కనీసం ₹1 కూడా కేటాయించకపోవడానికి వీళ్ళంతా తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి
ఈ ప్రాంతాన్ని గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలని వీళ్ళంతా కోరుతున్నారు. దశాబ్దాలుగా కోనసీమలో సాగుతున్న ఈ అన్యాయంపై ఇప్పుడు మరోసారి చర్చ మొదలవటానికి కారణం ఇరుసుమండ బ్లోఅవుట్. మల్కీపురం మండలం ఇరుసుమండలో మూసివేసిన బావిని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన డీప్ ఇండస్ట్రీస్ కు అప్పగించింది ఓఎన్జీసీ. ఒక బ్లాక్ లిస్ట్ కంపెనీకి పనులు అప్పగించడం వల్లనే ఇంత ప్రమాదం జరిగింది అంటున్నారు స్థానికులు. ఇలా ప్రమాదం జరిగిన ప్రతిసారి తూతూ మంత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కనీసం సైరన్ మోగించే అవకాశం లేని కంపెనీలకు గ్యాస్ వెలికితీతకు ఎలా అర్హత సాధించాయో అర్థం కావటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలో మల్కీపురం మండలం ఇరుసుమండలో ఈ నెల 5వ తారీఖున బ్లోఅవుట్ జరిగింది. ఓఎన్జీసీ ఎవరికైతే ఏ సంస్థకి డీప్ ఇండస్ట్రీస్ అనే సంస్థకి లీజ్కి ఇచ్చింది ఆ సైట్లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇదే ప్రాంతంలో బ్లోఅవుట్ జరిగింది. 6 రోజుల పాటు ఆ బ్లోఅవుట్ అయితే కొనసాగింది. చుట్టుపక్కల ప్రాంతాలంతా తీవ్రంగా భయపడిపోయారు. దీనికి సంబంధించి అయితే స్థానికులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓఎన్జీసీ ఈ వెల్ నిర్వహించకుండా డీప్ ఇండస్ట్రీస్ అనే ఒక ప్రైవేట్ సంస్థకైతే అప్పచెప్పడం జరిగింది. ఈ వాటర్ రిలీజ్ చేసినా సరే సమస్యలు ఎదురవుతాయి అంటున్నారు. దీనికి సంబంధించి అసలు గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు ఒక 6 రోజులు పట్టింది. ఇది ఒక బావి మొత్తానికి ఎలాగైతే దేవుడి దయ వల్ల ఏది వల్ల మొత్తానికి ఈ ప్రజలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నామంటే దేవుడి దయ అని చెప్పుకోవాలి. ఆ డీప్ ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు దాకా వచ్చి ప్రజలను కలటం కానీ ప్రజల్లో ఎవరినైనా కలిసి ఏం జరిగింది అనారోగ్యాల విషయాలు ఏంటి ఏమీ తెలుసుకోవడం కానీ ఏ విధమైన లబ్ధి మాత్రం ప్రజలకు చేకూర్చలేదు. నిర్లక్ష్యంగా వదిలేసింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. మేము మల్కీపురం స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ వేయమని మేము ఒత్తిడి చేస్తున్నాం. రేపు కలెక్టర్ గారు రాబోతున్నారు. ఆయన కూడా మా యొక్క వివరాలు చెప్పి ఆయన కూడా ఒక మెమోండం మేము గ్రామం తరపున ఒక 700-800 సంతకాలతో ఇవ్వబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ 3 ప్రాంతాలు నష్టపోయి లక్కవరం, ఇరుసుమండ, గుబ్బలపాలెం ఈ పక్కన అనుకున్న చింతరపల్లి ఈ 4 గ్రామాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రానున్న రోజుల్లో అనేక రోగాలకి బారిన పడే ఒక విధంగా ఉంది. కానీ మేము కోరుకునేది ఏదంటే ఓఎన్జీసీ వారు ఇక్కడ నుంచి వస్తాం ఆయిల్ తీసుకుపోవటం కానీ ఈ ప్రాంత ప్రజలకు ఏ విధమైన ఉపయోగకరంగా మాత్రం అయితే లేరు. మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా డెవలప్ చేయాలి. అదేవిధంగా కాంపెన్సేషన్ కూడా 5 లక్షలు చెల్లించండి. మీరేం చెప్తారు? ఇరుసుమండ, గుబ్బలపాలెం, లక్కవరం, చింతలపల్లి గ్రామాల్లో మొత్తం 6,300 కుటుంబాలు నష్టపోయింది. ఈ 6,300 కుటుంబాలకి కూడా ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెళ్ళియో లేదని అధికారికంగా ఇంకా తెలియజేయలేదండి. ఆ డీప్ ఇండస్ట్రీ అనేది ఇప్పటివరకు కూడా బయటకు వచ్చిన పరిస్థితి అయితే మేము చూడలేదు. వాళ్ళు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. మరి ఎందుకు ఓపెన్ చేయవలసి వస్తుందో డీప్ ఎనర్జీకి మరి నిషేధించబడిన సంస్థని దాన్ని తీసుకొచ్చి మరి ఇవాళ వాళ్ళ చేతులకు చెప్పి ఇవాళ ఇక్కడ భయంకరమైన విసిపోవటానికి కారణమయ్యారు. సపోజ్ ఇవాళ ప్రభుత్వం ప్రజల పక్షం నిలబడాలి తప్ప మరి ఓఎన్జీ సంస్థను డీప్ ఎనర్జీ సంస్థ తరపున నిలబడటం అనేది ధర్మం కాదు. మా లక్కవరం గ్రామం కానివ్వండి, ఇరుసుమండ గ్రామం కానివ్వండి, పక్కన ఉన్న గుబ్బలపాలెం గ్రామం కానివ్వండి, అన్ని విలేజ్లో ఉన్న కుటుంబాలందరూ కూడా ఇంకా కొంతమంది ఇంకా ఊర్లు కూడా చేరుకోలేని పరిస్థితి. భయాందోళన ఇంకా ఏమీ తగ్గలేదని పాపం. మేము వెనక్కి వచ్చింది 3 రోజులకి వచ్చామండి. 3 రోజులకి వస్తే వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటంటే 3 రోజులకి వచ్చామండి. 3 రోజులకి వచ్చి మేము 3 రోజులకి వచ్చేటప్పుడు మాకు ఇల్లు కూడా కొన్ని దోపిడీ అయిపోయినాయండి. ఎందుకంటే తలుపులు వేయకోకుండా మేము పరిగెట్టుకుని వెళ్ళిపోవడం వల్ల ఈ జరిగినాయండి. జరిగితే సరే అని చెప్పేసి అనుకుంటే మేము ఇలాగ అయిపోయిన తర్వాత నాయకులని వాళ్ళు ఎవ్వరు కూడా మమ్మల్ని మేము ఎక్కడున్నాము ఏం చేస్తున్నారు ఈ లక్కవరం గ్రామం ఎక్కడుందని కూడా ఎవ్వరూ పట్టించుకోలేదండి. బ్లోడ్ కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులను అయితే ఉపయోగించడం జరిగింది. ఏదైతే బీఓపీ బ్లోఅవుట్ ప్రివెంటర్ ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసి పూర్తి స్థాయిలో మడ్ని కిందకి దింపడం ద్వారా బ్లోఅవుట్ను పూర్తిగా కంట్రోల్ చేయగలిగాను. ఇప్పుడు పూర్తిగా కిల్ ఆఫ్ ద వెల్ మొత్తం పూర్తిగా ఎందుకు భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వెల్ ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో మూసివేసినట్టయితే ఈ ఆపరేషన్స్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే 6 రోజుల పాటు మొత్తం కలకలం సృష్టించిన ఈ బ్లోఅవుట్ అయితే ఇవాళతో పూర్తి అయిపోయింది. దీనికి సంబంధించి మొత్తం ఈ సైట్ అంతా మూసివేసి మళ్ళీ బ్లోఅవుట్ను ఈ వెల్ తెరవకుండా కూడా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్టు ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. ఇరుసుమండ నుంచి విజయస్మృతిక హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఇది ఇవాల్టి రిపోర్టర్ స్పెషల్. స్టే విత్ us.